ఫ్రెండ్స్ టెక్నోస్ 1809కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 20, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోరోలా నుంచి మోటోరోలా రేజర్ 50 ఈ ఫోన్ కూడా టీచ్ చేస్తూ ఉంది. ఫ్లిప్ ఫోన్ ఇది. రేజర్ 50 అల్ట్రా రీసెంట్గా వచ్చింది కదా, దాని తమ్ముడు అని చెప్పొచ్చు. ఇది కూడా ఫుల్ స్క్రీన్ తో వస్తుంది. ఈసారి MediaTek 7300X ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది 50 నుంచి 60,000 మధ్యలో ప్రైస్ అయితే వీళ్ళు పెట్టొచ్చు. తర్వాత ఫ్యూచర్ లో 50,000 రూపాయల లోపు కూడా సేల్ లో అయితే రావచ్చు. నెక్స్ట్ వస్తే రియల్మీ నుంచి రియల్మీ 13 Pro సిరీస్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు కూడా వస్తున్నాయి. రియల్మీ 13 Plus వీటిని ఆగస్ట్ 29వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు వీటి ప్రాసెస్ కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. రియల్మీ 13 Plus లో MediaTek Dimensity 7300 ఎనర్జీ అని ప్రాసెసర్ తీసుకొస్తున్నాడు చెప్తున్నారు. స్పెసిఫికేషన్స్ వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ డేట్ అయితే మాత్రం ఆగస్ట్ 29వ తారీఖు అయితే ఈ రెండు ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఆగస్ట్ 27వ తారీఖు అయితే వస్తుంది. వివో నుంచి వివో T3 Pro. ఇది సేమ్ అయితే ఐక్యూ G9S Pro ఆగస్ట్ 21వ తారీఖు లాంచ్ అవుతుందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తో రావచ్చు. కాకపోతే మనకి బ్రాండ్ మారుతుంది, పేరు మారుతుంది, స్పెక్స్ మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి క్రోమ్ బ్రౌజర్లో మనం కొంచెం స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తున్న ఏదైనా వెబ్సైట్లో, లేకపోతే మీరు ఎవరికైనా స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు కూడా సెన్సిటివ్ డేటా ఏదైనా ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, బ్యాంక్కి సంబంధించి కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ బ్లర్ అయిపోతాయి అంట ఫ్యూచర్లో. సో దీనికోసం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తీసుకొని రాబోతున్నారు. రీడాక్ట్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఇది. సో ఇది ఎనబుల్ చేసుకుంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా లేకపోతే స్క్రీన్ షేర్ చేస్తున్నా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్ క్రోమ్లో ఎంటర్ చేస్తుంటే అవి అయితే బ్లర్ అయిపోతాయి, లేకపోతే రీరైట్ వాళ్ళకి అర్థం కాకుండా కనపడడం కానీ బ్లర్ అవ్వడం కానీ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే CEO రీసెంట్గా ఒక బైఫోల్డ్ ఫోన్ని ప్లేన్లో యూస్ చేస్తూ కనిపించాడు. అంటే ఇది ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయొచ్చు రెండు సైడ్ల నుంచి. 3 స్క్రీన్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఈ ఫోన్ వీళ్ళు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో చైనాలో లాంచ్ అయిపోతున్నారు. గ్లోబల్కి కూడా లాంచ్ చేస్తారు, కానీ ఇండియాకి అయితే రావు హువావే ఫోన్స్ అయితే. ఇట్లాంటి ఫోల్డబుల్ ఫోన్ అయితే ఇండియాకి మనం శాంసంగ్ నుంచి చూడొచ్చు. శాంసంగ్ మేబీ 2025 అంటే నెక్స్ట్ ఇయర్లో ఈ బైఫోల్డ్ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL టీవీ 55" QLED తక్కువ రేటుకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో డీల్ అయితే నడుస్తుంది. నార్మల్ ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 36,990 రూపాయలు. డీల్ ప్రైస్ వచ్చేసరికి 33,490 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద HDFC కార్డ్ ఆఫర్ ఉంది. HDFC మీద ఇన్స్టాంట్గా మీకు 2,750 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అండ్ 750 రూపాయలు డిస్కౌంట్ 100 సూపర్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ వాటి నుంచి 750 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం కలిపి 33,490 రూపాయలకి 55" TCL QLED టీవీ అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ దొరుకుతాయి, అవి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 16 సిరీస్ చైనాలో మళ్ళీ అసెంబుల్ చేయబోతుంది, ఇండియా నుంచి వెళ్ళిపోతుందని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దీన్ని అయితే బ్లూంబర్గ్ అయితే ఖండించింది. నార్మల్గా వస్తున్న రిపోర్ట్ ఏంటంటే ఇండియాలో లేబర్ కాస్ట్ ఎక్కువైపోతుంది, పవర్ కట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే ఎక్విప్మెంట్స్ తెప్పించుకుంటుంటారు కదా, కాంపోనెంట్స్ మొత్తం చైనా నుంచే తెప్పించుకోవాలి, ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఇక్కడ అసెంబుల్ చేయాలంటే. అందుకని చెప్పేసి యాపిల్ చైనాకే షిఫ్ట్ అయిపోదామని అనుకుంటుంది iPhone 16 అసెంబ్లింగ్ అని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. బ్లూంబర్గ్ అయితే దీన్ని ఖండించింది. ఈవెన్ iPhone 16 Pro Max ఇవి కూడా ఇండియాలోనే అసెంబుల్ చేయబోతుంది యాపిల్ అన్నట్లుగా బ్లూంబర్గ్ అయితే చెప్తూ ఉంది. అఫీషియల్గా యాపిల్ అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు iPhone 16 సిరీస్ ఇండియాలో అసెంబుల్ చేస్తారు లేదా అని చెప్పేసి. చూద్దాం మరి లాంచ్ ఈవెంట్ దగ్గరికి వచ్చే టైంకి వీటి గురించి ఇంకా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మోస్ట్లీ సెప్టెంబర్ 10వ తారీఖు మనం iPhone 16 సిరీస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మార్కెట్లో అంటే లాంచ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మార్కెట్లో సెప్టెంబర్ ఎండింగ్ లోపు మనం చూడొచ్చు వీటిని. నెక్స్ట్ మనకి రీసెంట్గా జియో వాళ్ళు డిస్నీ హాట్స్టార్లో కొద్దిగా భాగం అయితే తీసుకున్నారు, తెలిసిందే మనకి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటే ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నట్టయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే జియో సినిమాలు వీళ్ళు హాట్స్టార్లో కలుపుతారా లేకపోతే హాట్స్టార్ని తీసుకొచ్చి జియో సినిమాలు కలుపుతారో తెలియదు, కానీ ఇద్దరు మంది డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కువ మంది చూసేదైతే హాట్స్టార్ ఎక్కువ చూస్తూ ఉంటారు. యాప్ కూడా చాలా ఆప్టిమైజ్ ఉంటుంది, బగ్స్ కూడా ఎక్కువ ఉండవు. జియో సినిమాలో యాప్ అంత ఆప్టిమైజేషన్ ఉండదు, బగ్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఎక్కువ కంటెంట్ కూడా ఉండదు. సో ఎక్కువ వ్యూవర్షిప్ అయితే డిస్నీ హాట్స్టార్కే ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు దీనిలో కలుపుతారు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ రెండు కలిపి అయితే ఒక ప్లాట్ఫామ్ కామన్ ప్లాట్ఫామ్ తీసుకొస్తారని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి BSNLకి ఇప్పుడు చాలా మంది పోర్ట్ పెట్టుకొని చేంజ్ అవుతున్నారు, ఎందుకంటే మనకి తక్కువ రేట్లో ప్లాన్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో దీనికోసం చాలా మంది BSNLకి అయితే పోర్ట్ పెట్టుకొని చేంజ్ అవుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు BSNL దీన్ని క్యాష్ చేయడానికి కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు నార్మల్గా అయితే 15,000 టవర్స్ అయితే ఉంటాయి, 4G టవర్స్. ఇప్పుడు దాన్ని 25,000కి పెంచబోతున్నారు అక్టోబర్ నాటికి. ఇయర్ ఎండింగ్ నాటికి 1,00,000 టవర్స్ దాకా చేస్తామని చెప్పేసి BSNL చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ నాటికి 4G అన్ని చోట్ల ఇండియాలో ఎక్కడ చూసినా కానీ మీకు 4G అయితే ఉంటుంది BSNL అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఒక 8 నెలల తర్వాత BSNL 5G కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి BSNL అయితే చెప్తూ ఉంది. సో BSNL ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఇప్పుడు ఏదైతే టవర్స్ పెంచడం ఇవన్నీ
చాలా మంచి విషయాలు. 5G కూడా తొందరగా తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. వచ్చిన తర్వాత ప్రైజులు పెంచకపోతే హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసరికి ముంబై నుంచి సాగర్ సింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఓలా స్కూటర్ అయితే కొన్నాడు. అది కొన్న దగ్గర నుంచి ఇతనికి సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కానీ, సర్వీస్కి ఇచ్చినా కానీ మళ్ళీ ఏదో కొత్త సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఆయన విసిగిపోయాడు స్కూటర్ తోటి. వినూత్నంగా నిరసన అయితే తెలియజేశాడు. ఇతను వెళ్ళి ఏం చేశారంటే, నాకు కొత్త స్కూటర్ ఇవ్వండి తీసుకోవాలని చెప్పేసి అడిగారు. వాళ్ళు అంత ఈజీగా స్కూటర్ తీసుకొని కొత్త అయితే ఇవ్వరు. ఈయన వినూత్నంగా దాన్ని ఒక రిక్షాలో కట్టేసుకొని వచ్చేసి ఒక పాట పాడతా వీళ్ళు నన్ను మోసం చేశారన్నట్లుగా నిరసన అయితే తెలుపుతున్నాడు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓలా అయితే ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ అయితే ఓలా సైడ్ నుంచి అయితే లేదు. మరి చూడాలి ఓలా ఎలా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు భార్గవ్ అడుగుతున్నారు, ఎంబార్గో అంటే ఏంటని దాని గురించి చెప్పమని చెప్పి అడుగుతున్నారు. ఎంబార్గో అంటే లైక్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా ఫోన్ పంపించారు, ఇప్పుడు రీసెంట్గా మాట్లాడదాము. రేపు పిక్సెల్ 9 సిరీస్ ఎంబార్గో నైట్ 10:30కు ఉంది. దాని గురించి నాకు డీటెయిల్స్ నా దగ్గర ఫోన్లో ఉన్నా కానీ మీకు చూపిలేను. ఆ టైం అయ్యే వరకు నేను మీకు చూపించడానికి లేదు. ఒకవేళ నేను పొరపాటున కానీ అవి ఏదైనా వీడియో ఇప్పుడు ఈరోజు చేసి మీకు చూపించాను అనుకోండి, అది ఎంబార్గో బ్రేక్ చేయడం కిందకు వస్తుంది. లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా వాళ్ళు పెనాల్టీ వేయడం, వాళ్ళు ఏ రకంగా యాక్షన్ అయినా తీసుకుంటారు అండ్ బ్లాక్ చేస్తారు. ఫ్యూచర్లో నాకు ఫోన్స్ పంపరు. ఇట్లానే ఇప్పుడు ఏదైనా ఐక్యూ G9 S Pro ఎల్లుండి ప్రైస్ తెలుసు, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలుసు. అది మీకు చెప్పలేను. మీరు అడిగినా కానీ ఎంబార్గో ఉందని చెప్పలేను అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఆ పర్టికులర్ టైం వరకు నేను ఏం చెప్పలేను. ఇట్లా ప్రతి కంపెనీ ఒక్కొక్క దానికి ఎంబార్గో అయితే పెడుతుంటుంది. అండ్ కొన్ని కంపెనీస్ అయితే అన్బాక్సింగ్ సపరేట్ ఎంబార్గోస్ ఇస్తాయి అండ్ రివ్యూ సపరేట్ ఎంబార్గోస్ ఇస్తాయి. సో ఇట్లా డేట్స్ ఉంటాయి అన్నమాట. డేట్ టైం, ఆ టైం వరకు మనం ఇవి చేయాలి ఇవి చేయకూడదు అన్నట్లు ఇవైతే ఉంటాయి అన్నమాట రూల్స్. దానికి సంబంధించి వీళ్ళు ఒక ఫామ్ కూడా పంపిస్తారు, ఒక లెటర్ లాగా ఉంటాయి. దాన్ని సైన్ పెట్టి పంపించాలి. దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని కానీ బ్రేక్ చేసాం అనుకోండి, వాళ్ళు లీగల్గా అయితే మన మీద యాక్షన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్లో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటన చూసిన తర్వాత మీరు ఎవరికైనా ఫోన్ ఇవ్వాలంటే భయపడతారు. ఇప్పుడు వైజాగ్లో ఇక్కడ పెట్రోల్ బంక్లో ఒక లేడీ అయితే పనిచేస్తూ ఉంది. ఒక వ్యక్తి వచ్చి నేను ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తారని చెప్పేసి అడిగాడు. సరే అని చెప్పేసి ఆమె ఫోన్ అయితే ఇచ్చింది. ఈయన ఏమో పెట్రోల్ కొట్టుకోండి, ఏమో పాటికి ఏం పనిలో బిజీగా ఉంది. మనోడు ఫోన్ మాట్లాడుకుంటే అట్నుంచి అటే ఫోన్ తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. సో ఈ వీడియోలో క్లియర్గా మొత్తం అది రికార్డ్ అయింది. సో ఇట్లాంటివి ఎవరికైనా మీరు ఫోన్ తెలియని వ్యక్తికి ఫోన్ ఇవ్వడం ఇలాంటివి చేసే ముందు కొద్దిగా ఆలోచించండి. ఎవరికైనా మీరు ఫోన్ ఇచ్చి వాళ్ళు సడన్గా పరిగెత్తారనుకో ఫోన్ తీసుకొని, కాస్ట్లీ ఫోన్లు అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లా ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి ఫోన్ చేసుకుంటా అని ఫోన్ అడిగితే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇవ్వాలనుకుంటే మీ చేతిలో పెట్టి లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడించండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు కొన్ని న్యూస్ అయితే. రేపు మోస్ట్లీ టెక్ న్యూస్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే రేపు 3 వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఐక్యూ ఒకటి ఉంటుంది, మోటరోలా ఒకటి ఉంటుంది అండ్ పిక్సెల్, గూగుల్ మొత్తం 3 ఎంబార్గోస్ రేపు అయితే ఉన్నాయి. సో రేపు 3 వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయి. సో మళ్ళీ టెక్ న్యూస్ మధ్యలో వచ్చినా మీకు అది నోటిఫికేషన్ కూడా రాదు. ఎన్ని చూస్తారో అర్థం కాదు, 3 పెడుతున్నాం కాబట్టి. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఒకే రోజు వస్తే లేకపోతే ఒకరోజు అసలు ఏమి ఉండవు. ఎంబార్గోస్ అటు ఇటు షిఫ్ట్ కూడా చేసుకోరు వీళ్ళు పంతం వెళ్ళదన్నమాట బ్రాండ్స్ది. మధ్యలో కొన్ని ఫోన్స్ నలిగిపోతూ ఉంటాయి అనమాట. రేపు అయితే ఉండదు. రేపు 3 వీడియోస్ అయితే వస్తాయి. ఎంజాయ్ చేయండి. ఎల్లుండి మళ్ళీ టెక్ న్యూస్లో మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.